ఓకే. నేటి యువతరానికి అంటే రాబోయే తరానికి కొంతమందికి చాలామందికి మీరు మార్గనిర్దేశకంగా వ్యవహరిస్తూ ఉంటారు మీలాంటి మేధావులంతా కూడా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు మనగలగాలి అని అంటే కనుక మీరు ఇచ్చే సూచనలు ఏంటి వాళ్ళకి? ఇప్పుడు నిరాశ పడద్దు. చాలామంది ఏంటంటే అవుదో అంత గందరగోళంగా ఉంది, అగమ్యగోచరంగా ఉంది, నిరాశపడుతున్నారు. ఈవేళ యువతరం ఒక అద్భుతమైన కాలంలో ఉన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంత అద్భుతమైన కాలం, ఇంత అదృష్టమైన కాలం మరెప్పుడు లేదు. యువత అంతా కూడా మేము చాలా అదృష్టంగా ఉన్నాం అనే విషయం గుర్తించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏనాడు కూడా అందరి అవసరాలని తీర్చడానికి తగినటువంటి టెక్నాలజీ కానీ వనరులు కానీ ఏనాడు లేవు, మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం మీ తల్లిదండ్రులను అడగండి, వారి తల్లిదండ్రులను అడగండి. ఈ పైపైన మనం ఊహించేనే కాకుండా ఆనాడు వాళ్ళ జీవితం ఎట్లా ఉంది, వాళ్ళ జీవితంలో రోజువారీ సౌకర్యాలు ఎట్లా తీరినాయి, ఇవాళ ఎట్లా ఉంది ఒకసారి చూడమని తేడా మీకు అర్థమవుతుంది. ఎంత శరవేగంగా ఎంత అనూహ్యమైన పెద్ద మార్పులు వస్తున్నాయో. నిజమే, రావాల్సిందంతా పోలిస్తే ఇంకా కొన్ని కొరత ఉన్నది. ఆ కొరతను మనం తీర్చుకోవచ్చు, మనం చాలా తేలిగ్గా తీర్చుకోవచ్చు. కాబట్టి అందమైన భవిష్యత్తు మీ ముందుంది, నిరాశకు గురి కావకండి. రెండోది నేను కోరేది, మారుతున్న టెక్నాలజీలో ఈవేళ మీరు ఏం చదువుకున్నామన్నా స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉన్నా ఈవేళ స్కిల్స్ రేపు పనికి రాకపోవచ్చు. అవును. చాలామంది చెప్పేది ఒక 25-30 ఏళ్ల తర్వాత రాబోయే ఉద్యోగాలు 100% ఇంకా సృష్టించబడలేదు. ఎలాంటి ఉద్యోగాలు వస్తే మనం ఊహించలేం. అంత వేగంగా టెక్నాలజీ మారుతుంది. కాబట్టి నైపుణ్యం పొందడంతో పాటు నేర్చుకోవటం ఎట్లాగో నేర్చుకోండి. వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రకారం మీరు కూడా స్కిల్స్ని పెంచుకోండి. అప్పుడు ప్రపంచానికి ఉపయోగపడతారు. అది లేకుండా నాకు డిగ్రీ కాగితం ఉంది, 5 నేర్చుకున్నాను 30 ఏళ్ల క్రితం, కాబట్టి నన్ను ఉపయోగించుకోవాలంటే వాళ్ళు ఉపయోగపడాలి మీరు. మూడోది, గొప్పగా మీరే త్యాగాలు చేయక్కర్లా. ఓకే. పెద్ద విషయాల గురించి, దేశభక్తి గురించి మాట్లాడక్కర్లా. నా ప్రయోజనము పక్కవాడి ప్రయోజనం కలిసి ఉన్నాయన్న విషయం గుర్తిస్తే చాలు. మీరెంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత గొప్ప కంపెనీకి అధిపతులైనా, ఎన్ని కోట్లు గడించినా, ఎంత ఆకాశం నుంచి మేడ కట్టినా కూడా పక్కింటి పోరగాడిని కొట్టిన దోమ మీ ఇంటికి కూడా వస్తుంది. అవును. మీ ఇంట్లోకి చొరబడుతుంది, మిమ్మల్ని కుడుతుంది, మీకో మీ పిల్లలకో డెంగీ ఫీవర్ ఇస్తుంది. దేశభక్తి అంటే మంది హితాన్ని పట్టించుకోవటం అంటే దోమలు నివారించడం. ఎందుకంటే దోమని మీరు ఒక్కళ్ళే మీ ఇంట్లో నివారిస్తే అది కాదు, అందరం కలిసి పూనుకోవాలి. మనం పెద్ద విషయాలు మాట్లాడక్కర్లా. అవును. కాబట్టి సమాజ హితం పట్టించుకోవటం అంటే ఏం త్యాగాలు, పెద్ద పెద్ద మాటలు అక్కర్లా. నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటూ నిజాయితీగా, ఆనందంగా, కొన్ని సామూహిక విషయాలు పట్టించుకోకపోతే అందరూ నష్టపోతామని గుర్తించడం, అది మాత్రం మరవబోకండి. ఈ 3 గుర్తుంచుకుంటే జీవితంలో దుఃఖం ఉండదు, జీవితంలో అపజయము ఉండదు. ఫైనల్గా ఒక్కటి అడుగుతాను సార్, మీలాంటి మేధావులు ఎంతోమంది ఉన్నారు, అందరూ కలిసికట్టుగా వచ్చి దేశ ఆర్థిక పురోగమనానికి కానీ లేకపోతే రాజకీయంగా చేయాల్సిన మార్పుల్ని కానీ ఎందుకు ఒకళ్ళు ఒక వేదిక మీదకి రాలేకపోతున్నారు? అసలు ఎఫ్టీఆర్ లోక్సత్తా ప్రారంభించినప్పుడు నేను ప్రతిపాదించింది అది. ఎందుకని ఇప్పటికీ అది సాకారం కావాలి? సమస్య ఏంటంటే మంచి మనుషులు మాత్రం చేత మనుషులందరికీ విజ్ఞత ఉంటుందని గ్యారెంటీ లేదు. మనం మంచితనాన్ని చూస్తున్నాం, మంచితనం కావాలి, దాంతోపాటు విజ్ఞత కావాలి. విజ్ఞత అంటే ఏమిటి? ప్రపంచానుభవం మన అనుభవాన్ని జోడించి గతంలో ఉన్న మంచి నుంచి మంచిని స్వీకరించడం, చెడు ఉంటే పాఠాలు నేర్చుకుని చెడుని మార్చడం, ఆధునిక యుగంలో ఏ మార్పులు కావాలో దానికోసం ప్రతిపాదనలు చేయడం. మన దేశంలో ఏమైంది? ఒక పక్కన విద్యా వైఫల్యం, రెండో పక్కన ఏ రకమైన లోతైన అవగాహన లేకుండా పడికట్టు పదాలు. పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్ ఉండాలి, ఎందుకు తెలియదు, అంతే, ఏమీ తెలియదు. ఎందుకంటే 50-60 ఏళ్ల పాటు ఈ కుహనా సోషలిజంతో, నిజమైన సోషలిజంలో మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశాలు పెంచాం మానవాళిగా, మన దేశంలో కాకపోయినా. మనది కుహనా సోషలిజం, లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం. అడుగడుగునా వాడి అనుమతి లేకపోతే, ఆంక్షలు లేకపోతే మన బతుకులేదు. నాకు మనుషుల్ని బానిసలు చేశాం. దానికి ఇప్పటికి కూడా ఇంకా మన భావజాలం బయటపడాలి. వ్యక్తిగత జీవితంలో దాన్ని పాటించట్లా, కానీ సామాజిక విషయాలు చర్చ వస్తే మళ్ళీ ఇంట్యూటివ్గా దానికి వెళ్ళిపోతాం. ఓకే. అప్పుడు ఏకాభిప్రాయం ఎట్లా వస్తుంది? అవును. రైతు చట్టాలు ఉన్నాయి, పార్టీలు పక్కన పెట్టండి, ఖచ్చితంగా తీసుకొచ్చిన త్వరలో బ్రహ్మాండమైనటువంటి. నేను మళ్ళీ సోదాహరణంగా చెప్పినంతవరకు ఒక్కళ్ళు కూడా సోదాహరణంగా ఏ చట్టం ఎందుకు తప్పో చెప్పాల. కానీ గుడ్డెద్దు చేలో బట్టి రైతు చట్టాలు రైతుల వ్యతిరేకం, ఇది ఆపేయాలా?
దానికి ఎట్లా కలుస్తాం మనం? రైతు రుణమాఫీ ఓకే అంటారా మీరు మరి? నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. కారణాలు చెప్తున్నాను నేను. అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. డబ్బులు ఇచ్చిన వాడు వెర్రోడైపోయి, డబ్బులు ఎగ్గొట్టిన వాడు డబ్బులు ఇచ్చేసి, రేపొద్దున మళ్ళీ పరగడిపోయిపోయి, రుణం ఇచ్చేవాడు రుణం ఇవ్వకుండా మానేసి, మీరు రుణమాఫీ చేస్తే మళ్ళీ వచ్చేస్తే రుణం అవ్వడు కదా. బ్యాంకులు ఎలక్షన్ల ముందు మీరు రుణాలు తీసుకోండి, కట్టకపోతే మీకు కట్టుకోవడం ముందే చెప్పారు వీళ్ళు. అంటే బ్యాంకులకి ఏం చెప్తున్నాం, మనం రుణాలు ఇవ్వకుండా చెప్తున్నాం. లేకపోతే రుణాలు రాకుండా చేసి వాడు ప్రైవేట్ మార్కెట్కి వెళ్తే నెలకు 10% ఎంతో రుణం హెచ్చు వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి ఎవరిని బాగు చేసాం మనం? రుణమాఫీలు ఎన్నిసార్లు చేసాం మనం? ఏం బాగుపడ్డాం? అయినా కూడా దాన్ని మీరు బాగుందంటున్నాం. దాన్ని ఎలా సమర్థిస్తాం మనం? అదే దానికి బదులు రైతులకి ఎన్నో ఈ 31,000 కోట్లతో బోల్డంత మేలు చేయాలి, రైతులకే చేయాలి. ఉదాహరణ పసుపు పంట ఉంది, ఒకరోజు 5,000 ఉంటుంది క్వింటాల్కి, ఇంకో రోజు 16,000 వెళ్తుంది. 5,000 ఉన్నాడే కనుక స్టోరేజ్ ఉండి మార్కెట్ బ్యాంకు వాడు దాన్ని కుదువబెట్టి వాడికి 10,000 రూపాయలు 8,000 రూపాయలు డబ్బులు ఇచ్చి, అది నువ్వు నీ జీవితం గడుస్తుంది, మళ్ళీ పంట వేసుకో, నీకు భయం లేదు, రేటు వచ్చినట్టు అమ్ముకోమని ఏర్పాటు చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా టైంకి అమ్ముకుంటాడు. రైతు దివాలా చేయడు. దానికి బోల్డంత ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలి. లేకపోతే ప్రాసెసింగ్ సరిగ్గా చేశారనుకోండి, పెరిషబుల్ కమోడిటీస్ ఉన్నాయి. టొమాటో ఒకరోజు ₹10, ఇంకోటి ₹60. ₹10 రోజున వాడికి అలా అన్యాయం జరగకుండా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉండి ₹15, ₹10 వచ్చి ఏర్పాటు చేసాం అనుకోండి, ప్రాసెసింగ్ కోసం మనం డబ్బు ఖర్చు పెట్టాం, దాన్ని ప్రోత్సహించాం అనుకోండి, రైతు విలువ పెరుగుతుంది, సమాజం బాగుపడుతుంది. ఇలా రైతుల కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రైట్. ఇవాళ